అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. చేయడం జరిగింది. 1 by 1 అందరూ కూడా ఆ బటర్ మిల్క్ కౌంటర్ దగ్గర బటర్ మిల్క్ తీసుకుని అలాగే అక్కడ సర్టిఫికేట్ అండి, వాసు క్లబ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ సార్. వాసు క్లబ్ బిల్ అండి ఇది. ఇప్పుడు దాకా అందరూ కష్టపడ్డారు. వీళ్ళు లిమ్కా గ్లూకోజ్ వాళ్ళు ఏస్ ప్యాకెట్ సార్. కేక్ ఏదండి మెయిన్ ఈ రెండు సర్టిఫికేట్, మెయిన్ ఈ రెండు సార్. సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ వచ్చే బుక్ సార్. ఇది చాలా ప్రతిష్టాత్మకమైందండి. వాసు క్లబ్ ఇంటర్నేషనల్ దగ్గరగా 7 రాష్ట్రాలకు విస్తరించి ఉందండి. మంచి సేవా కార్యక్రమంలో కూడా ఉందండి. ఇక్కడ రాజమండ్రిలో మనకి బోనస్ మనకు అదృష్టం అండి. ఆయన మహాదాత దీన్ని చూసి దీన్ని భుజం మీద చేసుకుని దీన్ని కర్తవ్యం పూర్తి చేశారు. మన గోదావరి ప్రజలకు అలాంటి ఆయన ఉండడం మా వాస్తవం చేసుకుని ఒక అదృష్టం.
గాలి తాగేస్తాను. దగ్గరండి దగ్గరండి. యువత కావాలి, యువత కావాలి. కిలోమీటర్ పైన ఉంటుంది కదా. మేము తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి వచ్చాము. ఇక్కడ వాసవి క్లబ్ వారు జెండాని 3600 పొడవైనటువంటి నేషనల్ జెండాని 3500 స్టూడెంట్స్ తోటి మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక 2-3 కిలోమీటర్లు పొడవున అది చేయడం జరిగింది. దానికి వారు మాకు రికార్డు గురించి అప్లై చేసుకోవడం జరిగింది. దానికి మా చైర్మన్ గారు చింతపట్ల వెంకటేశ్వర చారి గారు మాకు బొంబాయి నుంచి ఆదేశాలు ఇవ్వడం మీదట ఆ రికార్డ్స్ని మేము ఇవ్వడానికని ఇక్కడికి ఇచ్చేసాం. నేను ఈస్ట్ గోదావరికి చీఫ్ కోఆర్డినేటర్ ఉండండి. నా పేరు రాయుడు. అలాగే మా సబ్ కోఆర్డినేటర్స్ పేరు మహాలక్ష్మి అండ్ సాయి గారు. వీరి చేతుల మీదుగా మేము వారికి రికార్డు ఒకటేమో స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు చేతుల మీదుగా ఒకటి, మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఒకటి ఇచ్చాము. అలాగే ఇంకో రికార్డు కూడా ఉన్నది, నరకల్ రికార్డు ఒకటి ఉంది. అది ఇప్పుడు ఫైనల్ గా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రకాష్ గారికి ఇది వేదిక మీదుగా లాస్ట్ ఫైనల్ గా అందించి వెళ్ళడానికని మేము ఇక్కడికి ఇచ్చేసాం. కాబట్టి మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ఈవెంట్ ని మీరు అందరికీ తెలియపరిచేలాగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దగ్గర సంతోషం. ఎందుకంటే ప్రస్తుత దేశ పరిస్థితిని బట్టి, రాజకీయ ఆర్థిక పరిస్థితిని బట్టి దేశంలో ప్రజలకి, యూత్కి కూడా వాళ్ళలో దేశభక్తిని నింపి జాతీయంగా, అంతర్జాతీయంగా వాళ్ళ ఎదుగుదలకి ఇది బాగా దోహదపడుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో దేశభక్తి పెరిగి వాళ్ళు బాగా చదువుకుని దేశాన్ని ముందుకు తీసుకునే అవకాశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఈవెంట్లో పాల్గొని 3600 అడుగుల ఉన్నటువంటి జాతీయ జెండా మోసినటువంటి భాగ్యం, అవకాశం మనకు కలవడం, అలాగే 3500 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తండ్రులకి, వాళ్ళకి కూడా షేర్ చేసుకుని ఈ ఆనందాన్ని పంచుకుంటారు. ముందు తరానికి వీళ్ళు దూతలుగా అయ్యి ఈ దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించినటువంటి
ఈ బృహత్తరమైన జాతీయ జెండా కార్యక్రమాన్ని సుమారు 3,609 అడుగుల గాని మరి సుమారు 6 కిలోమీటర్ల వరకు 3,609 మందిని పిల్లలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతైనా మన అదృష్టంగా భావించాలి. ఇవాళ పిల్లల్లో దేశభక్తి కానీ, సాంప్రదాయాలు కానీ, వారి ఆత్మీయత కానీ ఇలాగ అన్ని కూడా కరువైన తరుణంలో ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినటువంటి వాసవి క్లబ్ వారికి మనం అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో సుమారు 5 సంవత్సరాల క్రితం మేము 7,500 మీటర్ల జాతీయ జెండాను దాదాపు కోటిమిల్ బస్టాండ్ నుంచి మరి లాలా చెరువు వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి అలాగే ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లల్లో ఒక ఉన్నతమైన భావాలు కలిగించి వారిని మరి వినూతంగా తీర్చిదిద్దాలి. ఇవాళ ఒక పాప మరి మా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఒక అమ్మాయి మరి స్పేస్ లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి ఆగస్టు 21 వెళ్తుంది. ఆ అమ్మాయికి కొంత అమౌంట్ కూడా మా సంస్థ ద్వారా అందజేస్తున్నాం. అలాగే ఒక అమ్మాయి ఇడుపులపాయలో IIT సీట్ వచ్చింది. ఆ అమ్మాయిని కూడా అభినందిస్తూ, అలాగే IITలో వచ్చిన వాళ్ళకి మెరిట్ స్టూడెంట్ కి కాకుండా కోస్తో వెనుకబడినటువంటి స్టూడెంట్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మేము ఇతోధికంగా సాయం చేస్తామని చెప్పి విన్నవిస్తూ, ముఖ్యంగా వీరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పిల్లలందరికీ కూడా ఆల్ కాలేజెస్ అన్ని కాలేజీల నుంచి వచ్చారు. అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ కాలేజీ పిల్లలు ఇంత దూరం నడిచి వారికి ఏదో గిఫ్ట్ కోసం రాలేదు, మా మంచిల కోసం రాలేదు. ఎక్కడ ఎవరు అలసిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆత్మీయతతో కలిసి వెళ్లారు. వారందరికీ నా అభినందనలు. నేను తూర్పుగోదావరి జిల్లా మాజీ పారామిలిటరీ సంఘం యొక్క ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు, అలాగే మా సభ్యులు ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ఈ మహా గొప్ప జాతీయ జెండా ఆవిష్కారం 39,600 చదరపు అడుగుల యొక్క జెండాని తయారు చేయించి ఈ రాజమహేంద్రవరం సిటీలో మొత్తం విద్యార్థుల చేత గొప్ప మహా సంకల్పమైన కార్యక్రమం చేపట్టారు. ఇందులో విద్యార్థులు, రాజమహేంద్రానికి సంబంధించిన ప్రతి విద్యార్థి కూడా పాల్గొని ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ వాసవి సంఘ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ప్రతి ఒక్కరికి కూడా, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మన యొక్క జాతీయ జెండా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి భారతదేశ విద్యార్థులకు, ప్రజలకు కూడా తెలియజేసినందుకు వారందరి తరఫున, నా తరఫున, మా సంఘం తరఫున కృతజ్ఞతలు.